హల్లెలూయా. బయట చదువుకోకుండా సర్టిఫికేట్ కొనుక్కోవచ్చు, కానీ దేవుని దగ్గర మనం చదువుకుంటేనే ఆయన మనకి పట్టా ఇస్తాడు, సర్టిఫికేట్ ఇస్తాడు. ఆయన దగ్గర మనం ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అయితే కోరాహు ఏం చేశాడంటే, భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, వాక్య ధ్యానం లేదు, కానీ నేను దైవజనుడిని అవ్వాలన్నాడు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. పైగా ఆ మాట అంటమే కాకుండా దైవజనునికి తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసేసరికి దేవుని కోపం వచ్చి కోరాహుని, అతనితో పాటు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు, దాతాను, అబీరాము, ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ, వాళ్ళతో పాటు 200 మంది ఆ దుపార్తలు పట్టుకున్న వాళ్ళని మొత్తం అందరినీ కూడా భూమి నోరు తెరిచి మింగేసింది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దారుణమైన మరణాన్ని వారు అనుభవించారు. ఈ రాత్రి ఇంకెక్కువసేపు దాని గురించి మాట్లాడాను, గత రాత్రి చెప్పాను. అదేంటంటే, కోరాహు జీవితం నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో భక్తి ద్వారానే మనం ఏదైనా సరే సాధించగలము, సాధించడానికి ప్రయాసపడాలి. అయితే కోరాహు కుమారుల గురించి ఒకటి నేర్చుకున్నాం గత రాత్రి. కోరాహు కుమారులు వాళ్ళ నాన్నగారే తప్పు చేస్తున్నా, దానికి వాళ్ళు ఏమాత్రం కూడా దానిలో పాత్రదారులు అవ్వలేదు. వాళ్ళ నాన్నే తప్పు చేస్తున్నా వాళ్ళు పక్కకి నిలబడిపోయారు. పైగా వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి, మందిరం దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా మా నాన్న తప్పు చేస్తున్నాడు కానీ మేము దాంట్లో పాత్రలు అవ్వాలనుకోవట్లేదు, పాత్రదారులు అవ్వాలనుకోవట్లేదు, మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని బలిపీఠపు కొమ్ములు పట్టేసుకున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారి తండ్రి చేసిన అతిక్రమాన్ని బట్టి వారు పశ్చాత్తాపడ్డారు. వారు దేవుని శరణు కోరారు, దేవుని వేడుకున్నారు. ఒక స్వచ్ఛమైన ప్రార్థన, ఒక స్వచ్ఛమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయారయ్యా, మా కుటుంబం చాలా చాలా అతిక్రమంగా ప్రవర్తించాము ఇప్పటి వరకు, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. వెళ్ళి ఏమి నేర్చుకున్నాం గత రాత్రి దాని నుంచి అంటే, ఎవరైనా పాపము చేసడానికి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా సరే, మనకి చెడు మాటలు బోధించేవారు ఎవరైనా, మనకి ఏదైనా పాపానికి సహకరించే విధంగా, పాపంలోకి నడిపించే విధంగా మన దగ్గరికి ఏ మాట వచ్చినా, అపోస్తలుడు పౌలు దైవజనుడు అంటాడు, దేవదూతలు వచ్చి మీకు ఈ వాక్యం కాకుండా వేరే వాక్యం చెప్పినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి, ఒకవేళ సాతాను మిమ్మల్ని మోసగించవచ్చు, దేవదూతలు వచ్చి చెప్పినా సరే వాక్యానికి విరుద్ధంగా ఏ రోజు ప్రవర్తించమాకండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి ఈ మాట నేర్చుకున్నాం. సరే, అసలు మన ధ్యానం ఏంటంటే, ఒక నిజమైన స్వచ్ఛమైన పశ్చాత్తాపం నుంచి, ఒక స్వచ్ఛమైన ప్రార్థనలో నుండి వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి అనేది గత రాత్రి చూద్దాం అనుకున్నాం. కోరాహు కుమారులు అలాంటి ప్రార్థన చేశారు. చెప్పాలంటే చాలా ఉంటాయి. స్వచ్ఛమైన పశ్చాత్తాపం యొక్క ఫలాలు చెప్పాలంటే దాని గురించి ఒక సంవత్సరం మాట్లాడుకోవచ్చు మనం, ఎందుకంటే బైబిల్లో చాలా రకాలుగా దేవుడు మాట్లాడాడు. ప్రస్తుతానికి కోరాహు కుమారుల యొక్క విధానంలో నుంచి వెళ్దాం మనం. కోరాహు కుమారుల యొక్క విధానంలో నుండి చూద్దాం. కోరాహు కుమారులు చాలా స్వచ్ఛంగా పశ్చాత్తాపడ్డారు. దాంట్లో ఎలాంటి కల్తీ లేదు వారి పశ్చాత్తాపంలో. వారి పశ్చాత్తాపంలో మోసం లేదు. వారి పశ్చాత్తాపం నిజమైనదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు వారి పశ్చాత్తాపం నిజమైనది అంటే? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారు పశ్చాత్తాపడినప్పుడు, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని శరణు వేడుకున్నప్పుడు, దేవుడు వారిని శాప పాప భారము నుంచి, శాప బంధకాల నుంచి, పాప ఫలితము నుంచి, ఉగ్రత నుంచి వారిని కాపాడి ఆయన సంరక్షించాడు. హల్లెలూయా. వారిని ఉగ్రతకు దేవుడు అప్పగించలేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళంతా చనిపోయారు, కానీ వీళ్ళు మాత్రం. అయితే కోరాహు కుమారులు స్పష్టంగా రాసిన మాట, వారు చావలేదు, వారు నిలిచి ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడి రీతిగా వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, వారి ప్రార్థనను అంగీకరించాడు, వారి భక్తిని అంగీకరించాడు. మరి ఏంటి, ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడితే ఆ ఫలాలు ఎలా కనిపిస్తాయి, అతని జీవితంలో ఏ రీతిగా అతను తయారవుతాడు అనేది మనం చూడబోతున్నాం. కోరాహు కుమారులు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో వారి కుటుంబ పరిస్థితులు దేవుడు మార్చేయడం ప్రారంభించాడు. అప్పటి వరకు చాలా దారుణంగా పాపభరితంగా ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు మార్చడం ప్రారంభించాడు. ఎలా మారుస్తూ వచ్చాడంటే, ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి రండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదువుతారా? 339 నెంబర్ పేజీ, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. చాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, 33వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి
కహాతీయుల కుమారుల్లో, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి దేవుని పిల్లలారా. ఇంకొక మాట కూడా చదవండి. 38వ వచనం మొదటి నుంచి చదవండి. చాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. మీకు ఇక్కడ ఈ 2-3 మాటలు ఎందుకు చదివించడం జరిగిందంటే మీకు వివరించడానికి. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో వంశావళి కనిపించింది. వంశావళి అంటే ఏంటి? చెప్పండి, వంశావళి అంటే ఏంటి? మీకు తెలిసేంటి వంశావళి అంటే ఏంటండి? మన కుటుంబాలు తరతరాల పాటు మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ పట్టీ అంతా రాసుకొస్తే దాన్నే వంశావళి పట్టీ అంటారు. మన భాషలో చెప్పాలంటే జనాభా లెక్కల టైప్ అనుకోండి. ఇక మనకు సంబంధించిన కుటుంబ జాబితా. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క జనాభా సంఖ్య, వారి వంశావళులు రాయబడి ఉంటాయి. వారి వంశావళి వివరాలు, జనాభా లెక్కలు, జనాభాల యొక్క వివరాలు రాయబడి ఉంటాయి. ఏ గోత్రంలో ఎవరెవరు పుట్టారు, ఏ గోత్రంలో ఎవరు జన్మించారు అనేది రాయబడి ఉంటుంది. అక్కడ ఆశ్చర్యకరంగా కొంతమంది భక్తులు కనిపిస్తారు. వారి కొన్ని శ్రేష్టమైన అనుభవాలు కనిపిస్తాయి. నేను ఒక్కొక్క అనుభవాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోరహు కుటుంబం మాత్రం ఈ వంశావళి జాబితాలో, ఈ వంశావళి వివరాల్లో చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. ఎవరి కుటుంబం అంట? ఎవరి కోరాహు? ఇందాకే చెప్పాను, పాపం చేసిన వాడు, తిరుగుబాటు చేశాడు, లేకపోతే దేవునికి విరోధంగా ప్రవర్తించి శాపాన్ని అనుభవించాడు. ఈ కోరాహు కుటుంబం, మరి కోరాహు చనిపోయాడు కదా, అతని కుటుంబం ఎలా ఉందంటే ఇందాకే చెప్పుకున్నాము. కోరాహు కుమారులు పాపమునికి వారు ఏమాత్రం తావివ్వలేదు. వారు పాపము నుంచి దూరంగానే బ్రతికారు. పాపానికి ఏమాత్రం వారు సహకరించాల, పాపానికి తావివ్వాల, తమను తాము పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. మరి ఆ కుటుంబంలోంచి ఎటువంటి ఫలాలు వచ్చాయి అంటే, ఆ కుటుంబం గురించి రాయబడుతున్న మాట, ఇక్కడ కోరాహు గురించి రాయబడుతున్న మాటలు దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో మొదటిగా కనిపిస్తున్న మాట, ఆ కుటుంబంలోనంట సమూయేలు ఎల్కానాకు పుట్టెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఈ కోరాహు కుటుంబంలో, కోరాహు సంతానములో కోరాహు కుమారులు బ్రతికారు కదా, వారి తర్వాత ఆ వంశావళిని దేవుడు అభివృద్ధి చేసి ఆ కుటుంబంలో దేవుడు ఒక భక్తుడిని తీసుకొచ్చాడంట. అదే కుటుంబంలోంచి ఎవరా భక్తుడు అంటే సమూయేలు భక్తుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. సమూయేలు గారి గురించి ఒక మాట చెప్పాలి అంటే, సమూయేలు గారు ఎవరండి అంటే సమూయేలు మొట్టమొదటిగా అతను ఒక ప్రవక్త. ఎవరంట సమూయేలు ఒక ప్రవక్త, దైవ దర్శనాలు కలిగిన ప్రవక్త, ప్రత్యక్షతలు కలిగిన ప్రవక్త. అంత మాత్రమే కాదు, అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నమ్మకమైన న్యాయాధిపతి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఈ కోరాహు సంతానములో జన్మించిన వారిలో ఈ సమూయేలు గురించి మనం మాట్లాడాలంటే, మొట్టమొదటిగా అతను ఒక ప్రవక్త, దైవ ప్రత్యక్షతలు కలిగిన ప్రవక్త. రెండవదిగా అతను ఒక నమ్మకమైన న్యాయాధిపతి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే కోరాహు సంతానం, లేకపోతే కోరాహు కుమారులు ఎప్పుడైతే యథార్థంగా పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే యథార్థంగా దేవుని శరణు వేడుకున్నారో, ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థన చేశారో, ఆ కుటుంబంలో నుండి దేవుడు ఎలాంటి వారిని తీసుకొచ్చాడు పాస్టర్ గారు అంటే, ఆ కుటుంబంలో నుండి ఒక అద్భుతమైన ప్రవక్తను దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. పశ్చాత్తాపము ద్వారా కలిగిన రక్షణలో నుండి ఒక ప్రవక్త పుట్టుకొచ్చాడు అంటాను నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎప్పుడో నశించిపోవలసింది ఆ కుటుంబం, కానీ ఆ కుటుంబం రక్షించబడటానికి కారణం ఏంటి?
పశ్చాత్తాపం లేకపోతే ఒక యథార్థమైన ప్రార్థన. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపంలో నుండి ఒక ప్రవక్త పుట్టుకొచ్చాడు. ఆ పశ్చాత్తాపంలో నుండి ఒక నమ్మకమైన న్యాయాధిపతి పుట్టుకొచ్చాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ ప్రవక్త ఏ రోజు కూడా వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అతనంట దేవుని స్వరాన్ని చిన్ననాటి నుంచే వినే అనుభవం కలిగిన వాడంట. ఇక్కడ ఒక చిన్న మాట నేర్చుకుని ముందుకెళ్దాం మనం. ఇక్కడ ఒక చిన్న మాట నేర్చుకుని ముందుకెళ్దాం మనం. రేపటి దినాన బలలో పాల్గొబోతున్నాం మనం అందరం. ఈ బలలో పాల్గొనే సమయంలో మనం ఏం నేర్చుకోవాలండి అంటే, ఒకవేళ కనుక మనము కూడా యథార్థంగా పశ్చాత్తాపం కలిగిన వారమైతే పశ్చాత్తాపము ద్వారా కలిగే రక్షణలో నుండి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పశ్చాత్తాపం ద్వారా కలిగే రక్షణలో నుండి ప్రవక్తలు పుట్టుకొచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో కూడా యథార్థమైన పశ్చాత్తాపం ఉంటే, నిజమైన పశ్చాత్తాపం ఉంటే మన మధ్య కూడా దర్శనాలు చూడగలిగిన వారిని, ప్రత్యక్షతలు పొందుకోగలిగిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యథార్థమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం సంఘములో దర్శనాల కారణంగా మారుతుంది, ప్రత్యక్షతల కారణంగా మారుతుంది. దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈరోజు సంఘములో దర్శనాలు కావాలి అంటే, దేవుని స్వరం వినాలి అంటే, దేవుని మాట పొందుకోవాలి అంటే మనలో కావాల్సింది ఏంటో తెలుసా? మనలో యథార్థమైన పశ్చాత్తాపం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిజమైన యథార్థమైన పశ్చాత్తాపం, పాపాన్ని ద్వేషించే స్వభావం, పాపానికి దూరంగా బ్రతికే స్వభావం, పరిశుద్ధత కొరకైన ఆకాంక్ష, ఆకలి నీలో ఉంటే దేవుడు నీకు విలువైన దర్శనాలు దయచేస్తాడు, ప్రత్యక్షతలు ఇస్తాడు, నేను బలపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రెండవ మాట రాయబడుతుంది ఏంటంటే, యథార్థమైన పశ్చాత్తాపంలో నుండి అంట ఒక నమ్మకమైన న్యాయాధిపతిగా కూడా సమూయేలు కనపడుతున్నాడు. నమ్మకమైన న్యాయాధిపతి. ఇశ్రాయేలీయుల రాజుని ఎన్నుకున్నాక సమూయేలు ఒక రోజు అందరిని పిలిచి అంటాడు, ఇదిగో మీరు కావాలన్నారని రాజుని మీకు ఏర్పాటు చేశారు, కానీ నేను ఒక మాట అడుగుతా, చెప్పండి, ఎప్పటి వరకు నేను ఎవరి విషయంలోనైనా, నేను పెద్దోడిని కాబట్టి, న్యాయాధిపతిని కాబట్టి, ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం చేశానా? ఎప్పుడైనా ఎక్కడైనా నీతి తప్పి ప్రవర్తించానా? ఎవరినైనా మోసం చేశానా? ఎవరి దగ్గరైనా దొంగతనం చేశానా? ఎవరి దగ్గరైనా నేను వారిని నా స్వార్థం కోసం వారిని నాశనం చేశానా? సమూయేలు ఛాలెంజ్ చేసి అడుగుతాడు ప్రజలందరూ ఏకకంఠంతో ఒకటే మాట చెబుతారు, అయ్యా నువ్వు ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ మాకే అన్యాయం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ చెప్తారు, నువ్వు ఏ రోజు, ఎక్కడ, ఎప్పుడు మాకు ఏ విధమైన అన్యాయం చేయలేదు. నీవు మా ఎదుట ఎల్లప్పుడూ కూడా నమ్మకమైన వానిగానే బ్రతికావని మనుష్యులందరూ, ఇశ్రాయేలీయులందరూ సమూయేలు గురించి సాక్షి చెబుతున్నారు. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, మన పశ్చాత్తాపం యథార్థమైనదైతే ఈ పశ్చాత్తాపంలో నుండి మనలో నమ్మకత్వం పుట్టుకొచ్చింది, యథార్థత లేకపోతే నీతిగా బ్రతకాలనే ఆశ పుట్టుకొచ్చింది. మనుషులందరూ కూడా మన గురించి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగిన స్థాయి, నమ్మకత్వం మనలో కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అందరూ చెప్పకపోవచ్చు, కొంతమంది కావాలని మన మీద నిందయొచ్చు, కానీ చాలా మట్టుకు మనల్ని చూసేవారు అందరూ కూడా ఒకటే మాట అంటారు, మీరు ఏ తప్పు కూడా వేళలో లేదు. పిలాతు యేసు ప్రభు వారిని విచారణ చేసేటప్పుడు అందరూ ఆయన సిలువ వేయమంటే పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ తప్పు. ఒకవేళ నీవు నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా బ్రతికితే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీ సాక్ష్యాన్ని దేవుడు జనముల ఎదుట ప్రకటన చేయిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కొంతమంది కావాలని నిన్ను నిందించవచ్చు, కావాలని నిన్ను అవమానపరచవచ్చు, కానీ వాక్యం చెబుతున్న మాట, దేవుడు జనముల ఎదుట నీ సాక్ష్యాన్ని ప్రకటన చేయిస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. నీ నీతిని, నీ యథార్థతని ఆయన జనములకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన పశ్చాత్తాపంలోంచి నమ్మకమైన న్యాయాధిపతి వచ్చాడు. ఇంకో మాట కూడా చదువుదాం. ఆ తర్వాత మాట చదువుదాం. అదే 6వ అధ్యాయంలో
39వ వచనం చదువుకుందా. 39వ వచనం. హేమాను సహోదరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన నిలుచువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి దేవుని పిల్లలారా. ఈ కుటుంబంలో నుంచి ఇంకా ఎటువంటి భక్తులు బయటకు వచ్చారు అంటే, ఈ కుటుంబం నుంచి ఎటువంటి భక్తులు బయటకు వచ్చారంటే, ఈ కుటుంబంలోంచి అంట హేమాను ఆసాపు అనే ఇద్దరు భక్తులు వచ్చారంట. హేమాను ఆసాపు అనే ఇద్దరు భక్తులు వచ్చారంట. ఏంటి వీళ్ళ అనుభవం అంటే, దావీదు భక్తుడు మనందరికీ బాగా తెలుసు. దావీదు అనే మాట గుర్తు రాగానే ఎలా మనందరికీ గుర్తొచ్చే 2-3 మాటలు చెప్పండి. దావీదు గురించి మీకు గుర్తు రాగానే మీకు గుర్తొచ్చే 2-3 మాటలు చెప్పండి. గొలియాతును చంపాడు. ఇంకా దావీదు గారి గురించి చెప్తాను, అంతసేపు ఆలోచించారా? ఆదివారం ఆయన పేరే చెప్పాలి. దావీదు గారి గురించి ఏదైనా ఒక 2 మాటలు చెప్పండి. దేవుని హృదయానుసారుడు. ఇంకా చాలా అద్భుతమైన కీర్తనలు రాశాడు. గజ్జాలదా అసలు అద్భుతమైన మాట. అసలు మీకు అది గుర్తురాట్లా. ప్రతి ఆదివారం మనం చదివే కీర్తన పఠనాల్లో ఆయన గురించిన మాట ఎక్కడో ఒక చోట మనం ఖచ్చితంగా ధ్యానిస్తూనే ఉంటాం. అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఆయన రాసిన కీర్తనలు ఎవరు రాయలేదేమో అనిపిస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో రాసిన ఉన్న కీర్తనల గ్రంథంలో అందరికంటే ఆయన కీర్తనలు ఎక్కువ కనిపిస్తాయి. 150 కీర్తనలు ఉంటే దాంట్లో దాదాపు 70 పైన కీర్తనలు ఆయన రాసినవి ఉన్నాయి. అద్భుతమైన కీర్తనాకారుడు దావీదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిన్ననాటి నుంచి దేవుని స్తుతించడం అంటే ఇష్టం కలిగిన వాడు, చిన్ననాటి నుంచి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇష్టం కలిగిన వాడు. నాకు అద్భుతమైన ఒక మాట బాగా ఇష్టం. గత వారం రామచంద్రపాలెంలో కూడా మాట్లాడుకున్నాం. దావీదు యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, ఆ మందసం దగ్గర కనిపించింది. మందసం తీసుకొచ్చేటప్పుడు రకరకాల సంగీత బృందాలను పెట్టాడు. అంతా పెద్ద పెద్ద హడావుడి యాచకులు అంతా పెట్టాడు. కానీ వాళ్ళందరూ ఆరాధన చేస్తుంటే అసలైన కీర్తనకారుడు దావీదు కూడా ఇక తనను తాను నిగ్రహించుకోలేకపోయాడంట. ప్రభు సన్నిధిలో గొంతులు వేసి ఆరాధించాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన కీర్తనాకారుడు. ఎన్నో పాటలు పాడాడు, కీర్తనలు రాశాడు. దేవుని స్తుతించడమే తన ప్రాణప్రదంగా పెట్టుకున్నాడు. కష్టం వచ్చిందా ఒక పాట పాడుతూ ప్రార్థన చేసుకునేవాడు. ఆనందం వచ్చిందా ఒక పాట పాడుతూ ప్రార్థన చేసుకునేవాడు. కళ్ళ నిండా కన్నీళ్ళే ఉన్నాయా అప్పుడు కూడా ఒక పాట రాసేసేవాడు. అందరూ చూసి నవ్వుతున్నారు అప్పుడు కూడా ఒక పాట రాసేసేవాడు. పైగా తను రాసిన పాటల్లో పైన పెట్టుకునేవాడు, నేను ఫలానా సందర్భంలో ఈ పాట రాశాను. ఎంత అద్భుతంగా దేవుని స్తుతించాడంటే తన జీవితమే దేవుని స్తుతించే ఒక పుస్తకంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తన జీవితమే ఒక పాటల పుస్తకం అనుకోండి. ఆ దావీదు గారు అంత గొప్ప కీర్తనాకారుడు, అంత గొప్ప పాటగాడు, అంత గొప్ప సంగీతకారుడు, ప్రభువు యొక్క ఆరాధికుడు. ఇప్పటి వరకు క్రైస్తవ ప్రపంచం చూసిన ఆరాధికులందరిలో ఒక ప్రథమ స్థానానికి సరిపోయిన వాడు ఆ దావీదు. ఆయన దగ్గర అంట ఒక 2 ప్రధానమైన గాయకులు ఉండేవాళ్ళంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక 2 ఆరాధికులు ఉండేవాళ్ళంట. ఒక 2 దావీదు గారే అద్భుతమైన ఆరాధికుడు అంటే ఇక ఆయన దగ్గర ఆరాధన చేసేవాళ్ళంటే ఇక చెప్పండి, ఇక సామాన్యమైన స్థాయిలో సరిపోతారంటారా? సామాన్యమైన స్థాయిలో సరిపోతారంటారా? ఇప్పుడు ఏది తెలియనోడు ఏది రానోడు అనుకోండి, ఏది వాయిచ్చేసినా సరే, ఏది పాడేసినా సరే. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఒకరోజు నేను చర్చికి వచ్చిన తర్వాత నా కీబోర్డ్ అంతా సర్దుకుంటున్నాను, అవన్నీ సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటున్న టైంలో నేను ప్లగ్ బాక్స్ పెడతంటే ఆ సెట్టింగ్స్ అయిన పెట్టుకుంటుంటే నా చెయ్యి వెళ్ళి కీబోర్డ్లో ఒక కీకి తగిలింది. అది ఏ కీ అనేది చెప్పను, మన వాళ్ళు అదే నొక్కుతారు మళ్ళీ. అది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ కీ కనుక కీబోర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నొక్కితే మొత్తం కీబోర్డ్ అంతా ఫార్మేట్ అయిపోద్ది, రీసెట్ అయిపోద్ది, ఇంకేం ఉండవు కీబోర్డ్లో, మొత్తం ఫార్మేట్ అయిపోద్ది. శనివారం రాత్రి మొత్తం ఫార్మేట్ అయిపోయింది. ఆ రోజు ఆరాధన పైగా ఈస్టర్ పండుగ, ఆ తర్వాత రోజు ఈస్టర్ పండుగ. దగ్గర పెన్ డ్రైవ్ కూడా లేదు.
ఏం చేయాలో తెలియట్లే. అట్టాగే ఉన్నట్లనే ఏదో ఒకటి చేసి ఆ 2 రోజుల ఆరాధనలో నడిపించేసాం. అయిపోయింది. అయిపోయాక నేను తర్వాత ఒకరోజు మా వాళ్ళని అడిగా, మొన్న మధ్య నేను ఈస్టర్ పండుగ అప్పుడు ఎట్ట ఉంది ఆరాధన అన్న. మామూలుగానే ఉంది, దగ్గర బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆ రోజు ఏమీ లేవు కీబోర్డ్లో, ఇది పట్టుకుని ఇక ఉన్నాడితోనే అట్లా కానిచ్చేసాం. కంటే అయ్యో దగ్గర మీకంటే ఆడ కూర్చుని ఉన్నారు కాబట్టి అదేంటనేది అర్థమవుతుంది, మాకు ఏం తెలుసు, ఏదో వెళ్ళిపోతుంది బాగానే ఉందని చెప్పేసి మేము కొట్టేసాం చెప్పట్లో. అయిపోయింది ఆరాధన అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దావీదు ఒక అద్భుతమైన ఆరాధకుడు, సంగీతకారుడు. అలాంటి దావీదు ఆయన దగ్గర ఒక 2 ప్రధానమైన గాయకులు, ఆరాధకులు ఉండేవాళ్ళంట. వాళ్ళ పేరు ఏంటంటే, ఒకరి పేరు ఆసాపు, మరొకరి పేరు హేమాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. మీకు చదివిస్తా మాట ఒకసారి తీద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ నుండి అదే దినవృత్తాంతాల గ్రంథం, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన 25వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. వీరందరూ ఆసాపునకును హేమానుకును యెహోవా ఇంటిలో తాళములను, స్వరమండలములను, సితారాలు వాయించుచు గానం చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచు ఉండిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తే చాలా కీర్తనలో కీర్తనకారుడి పేరు దగ్గర ప్రధాన గాయకుడైన ఆసాపు రాసిన కీర్తన అని కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. దావీదు దగ్గరే ఆరాధన చేసే ఒక పదవి, ఒక స్థానం కలిగిన 2 అద్భుతమైన ఆరాధకులు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఒకరి పేరు హేమాను, మరొకరి పేరు ఆసాపు. సరే, వీళ్ళ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వీళ్ళు ఎవరి సంతానం అండి అంటే, వీళ్ళు కూడా వాక్యం చెబుతున్నమాట. ఎవరి సంతానం అంట వీళ్ళు కూడా కోరాహు సంతానము నుండి వచ్చిన వాళ్ళే. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వీరు కూడా కోరాహు సంతానము నుండి వచ్చిన వారే. అంటే కోరాహు సంతానములో నుండి ఎటువంటి వారు వచ్చారండి అంటే, ఆరాధికులు వస్తున్నారు, ప్రభువుని స్తుతించేవారు వస్తున్నారు, పాటలు పాడేవారు వస్తున్నారు, దేవుని మహిమపరిచే వాళ్ళు వస్తున్నారు, ఘనపరిచేవారు వస్తున్నారు, ప్రభువుని ఆరాధించుటలోనే ఆనందించేవారు వస్తున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చదవడానికి టైం లేదు కానీ ఆ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివిన ఆ మాటలో పైకెళ్ళి చూస్తే అక్కడ రాయబడే మాట ఏంటో తెలుసా? దేవుడంట హేమానికి చాలా మంది పిల్లల్ని ఇచ్చాడంట. పిల్లల్ని ఇస్తే అతను తన కుటుంబం అంతయు కూడా తన పిల్లలతో కూడా కలిసి, తన బిడ్డలతో కూడా కలిసి అతను ఏం చేసేవాడంటే, దేవుని మందిరములో ఆయన స్తుతించే పనికి తనను తాను తన కుటుంబంతో సహా ప్రతిష్ఠించేసుకున్నాడంట. నా మాట అర్థం అవుతుందా? తన కుటుంబంతో సహా దేవుని మందిర ఆరాధన కొరకు ప్రతిష్ఠించేసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆరాధన కొరకు తన కుటుంబంతో సహా ప్రతిష్ఠించే. ఈ కుటుంబం అంతా ఎవరండి అంటే, ఆరాధకులు వీళ్ళంతా. ఒక యథార్థమైన పశ్చాత్తాపం, ప్రార్థన అనుభవం కలిగిన సంఘంలో ఆరాధికులు లేపుతాడు దేవుడు. పాటలు పాడుతూ పరవశించగలిగిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఆయన్ను ఆరాధించడంలోనే ఆనందించే వారిని దేవుడు లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆయన స్తుతించడంలో చాలాసార్లు చాలా మంది పాటలు పాడమంటే, కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, మైక్ ఇస్తేనే పాడతారంట వాళ్ళు. కొంతమంది పాస్టర్ గారు చెబుతూ ఉంటారు, మైక్ ఇస్తేనే. ఈ మధ్య కాలంలో పాస్టర్ గారు చెబుతున్నారు, మా సంఘంలో అండి అందరూ పాటలు పాడగలిగిన వాళ్ళే అంటున్నారు. అద్భుతం అండి. మీ సంఘంలో ఆరాధన అసలు బేభత్సంగా ఉండదేమో కంటే ఏముండదు. పాటలు పాడినంతసేపు మా చర్చిలో ఉన్నంత నీరసంగా ఎవరు నీరసంగా ఉండరు, ఇంకెక్కడ ఉండదండి అని. ఏంటి ఎందుకండి అని అంటే, అందరూ పాటలు పాడేవాళ్ళేనండి. పాటలకు టైం ఎంత ఉంటుంది? ఓ 30 గంట, ఒక అరగంట, మా అయితే గంట. ఎంతమందికి ఇవ్వగలరు? అరగంట అంటే ఒక 4-5 ఇవ్వచ్చు, ఒక 30 గంట అంటే ఒక 7 ఇవ్వచ్చు, ఒక గంట అంటే మా అయితే 10 మందికి ఇస్తారేమో. కానీ అందరూ పాడేవాళ్ళు. మళ్ళీ టైంకి పంపించేయాలి. మళ్ళీ టైం 1 నిమిషం దాటిందంటే దానికే చూస్తూ ఉంటారు 5 నిమిషాలకు ఒకసారి. హల్లెలూయా. మరి ఆయనకేమో టైం ఇస్తానే టైం సరిపోక
ఆయన ఎవరైనా 5గురిని వారానికి ఒక 5గురికి ఇస్తే వాళ్ళకి ఇచ్చారు, మాకెందుకు ఇస్తారులే అని మిగతా వాళ్ళంతా ఏంటి? వాస్తవానికి అంతమంది పాడగలిగిన వారు ఉంటే అద్భుతమైన ఆరాధన జరగాలి అక్కడ, కానీ ఆరాధన జరగట్లా. కారణం ఏంటో తెలుసా? ఎవరికి వాళ్ళకి నేను మైకులో అయితేనే, అంటే నేను మరలా చెబుతున్నాను, నీ ఆరాధన దేవుని కోసం. కొన్నిసారి పాట పాడేటప్పుడు సాతానుగాడు, నేను యథార్థంగా చెబుతున్నా, పాట పాడేటప్పుడు సాతానుగాడు అంటాడు, బాబా భలే ఉందే పాట అంటా ఉంటాడు. అది దేవుని స్వరం కాదు, సాతానుగాడి స్వరమే. ఎలాగో చెబుతా, నేను తప్పుగా అర్థం చేసుకోమాకండి. భలే ఉందే పాట, భలే పాడుతున్నావు అని అంటాడు. ఆ మాట అనగానే గట్టిగా యేసు రక్తం చేయమనుకోండి, భలే ఉందే పాట, భలే పాడటానికి నేను భలే పాడటానికి పాటలా, నా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి పాడుతున్నా, ఆయన స్తుతించడానికి పాడుతున్నా, ఆయన మహింపరచడానికి పాడుతున్నా. ఆయన మహింపరచడానికి పాడేటప్పుడు నా స్వరం బాగుండాల్సిన అవసరము, నా స్వరం ఏదో బేభత్సంగా ఉండాల్సిన అవసరము. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే పాట కంటే స్వరం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు. ఆ స్వరం గమకాలన్నీ కరెక్ట్గా రావాలి, ఆ వంకర్లన్నీ కరెక్ట్గా చక్కగా పాడటాన్ని నేను ఏ రోజు తప్పు పట్టను. కానీ నీ సంగీత సాహిత్యం కంటే ఆరాధన ముఖ్యం. మన గానాన్ని మన 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 యొక్క స్వరాన్ని చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చామా? అలా చూపించుకోవాలంటే బయట బోల్డ్ పాటలు ఉన్నాయి, కానీ యేసయ్యను ఆరాధించడానికి వచ్చాం. చక్కగా మన స్వరాన్ని దేవునికి వినియోగించడం ఏ తప్పు లేదు, కానీ దేవుని మహిమపరచని స్వరము, దేవునితో మాట్లాడేని స్వరం వలన ఏ ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాట ద్వారా దేవునితో మాట్లాడాలి. యథార్థమైన పశ్చాత్తాపంలోంచి ఆరాధికులు పుట్టుకొచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా చదువుకుందాం. మరొక మాట 9వ అధ్యాయానికి వద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం. సమయం అయిపోతుంది త్వరగా. 9వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 19వ వచనం. వాని సహోదరులకు కోరాహీలు సేవా సంబంధమైన పని మీద ఉండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆ కుటుంబంలో నుంచి ప్రవక్త వచ్చాడు. 2, ఆ కుటుంబంలో నుంచి నమ్మకమైన న్యాయాధిపతులు వచ్చారు. 3వదిగా ఆరాధికులు వచ్చారు. 4వదిగా ఆ కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారండి అంటే మందిరానికి, దేవుని సన్నిధికి ద్వారపాలకులు వచ్చారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ద్వారముల దగ్గర నిలబడి కావలి కాసేవారు కూడా కోరాహు సంతానములో నుండి దేవుని చేత లేవనెత్తబడ్డారంట. ఈరోజు మన పశ్చాత్తాపమే గనక యథార్థమైనదైతే, మన సంఘములోనే గనక ఒక నిజమైన ప్రార్థన అనుభవము, యథార్థమైన పశ్చాత్తాపం మనలో రగిలించబడితే, వాక్యం చెబుతున్న మాట, మనలో నుండి కూడా మందిరానికి ద్వారపాలకులు లేపబడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వాక్యం చెబుతున్న మాట, ప్రాకారాలను దిట్టపరచగలిగిన వారంట. ప్రాకారాలు కూలిపోతుంటే బ్రద్దలైన సందుల మధ్యలో నిలబడేవారంట. ఒక రాజ్యానికి బలం ఏంటి? ఇప్పుడు మన భారతదేశం ఉంది, యుద్ధం చేస్తుంది. ప్రార్థన చేస్తున్నారా? ఏమని చేస్తున్నారు? మా ఇంటి మీద బాంబు పడకూడదయ్యా, మమ్మల్ని, మా ఊరిని కాపాడేసి. మన కోసం సైనికులు అక్కడ ఎంతో పోరాడుతున్నారు. మన దేశ క్షేమం, మన నాయకుల క్షేమం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉందని వాక్యం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేశ విజయం కొరకు ప్రార్థన చేయాలి, మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, మన దేశ భద్రత కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా యుద్ధం అనేది సామాన్య జనులు అనేకులను కూడా బలి తీసుకుంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా శాంతి వాతావరణం నెలకొల్పబడాలని కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశం శత్రు దేశంతో యుద్ధం చేస్తుంది, పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసేటప్పుడు ఇప్పటి వరకు మన దేశంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులు అంత ప్రయత్నించినా సరే, మన దేశంలో మనం ఇంకా క్షేమంగా, భద్రంగా, సురక్షితంగా ఉన్నామంటే దానికి కారణం ఎక్కడ? సరిహద్దు దగ్గర
సైనికులు సరిహద్దు దగ్గర ఉన్న ఆ ఆయుధాలు, వారు కాచే ఆ సంరక్షణ, వారు ఇచ్చే ఆ సంరక్షణ, వారు మనల్ని కాపాడుతున్న దాన్ని బట్టి ఆ సరిహద్దు మనకు సంరక్షణగా అయిపోయింది. హల్లెలూయా. ఆ సరిహద్దును దాటి శత్రువు లోపలికి రాలేకపోతున్నాడు. సంఘానికి కూడా ప్రాకారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ప్రార్థన ప్రాకారం ఉంటుంది, దైవ సన్నిధి ప్రాకారం ఉంటుంది. అయితే సాతానుగాడు ఏం చేస్తా ఉంటాడంటే ఈ ప్రార్థన ప్రాకారాలు పడగొట్టుకుని సంఘంలోనికి ప్రవేశించాలని చూస్తా ఉంటాడు. భక్తిహీనతను సంఘంలోకి తీసుకురావాలని చూస్తా ఉంటాడు. సంఘాన్ని అతలాకుతలం చేయాలని చూస్తా ఉంటాడు. సంఘాన్ని నాశనం చేయాలని చూస్తా ఉంటాడు. సంఘాన్ని పాపముతో నింపేయాలని చూస్తా ఉంటాడు. అయితే ప్రాకారములు పడిపోవచ్చు ఉండగా, భక్తిహీనత సంఘములోనికి రావాలని చూస్తూ ఉండగా, సంఘములోనంట ద్వారపాలకులు కావాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏం చేయాలండి ఈ ద్వారపాలకులంటే? వారు ఈ ప్రాకారాలని బలపరచగలగాలి. నీ కుటుంబానికి, సంఘానికి నువ్వు ఒక ద్వారపాలకునిగా ఉండాలి. నీ పశ్చాత్తాపమే కనుక నిజమైనదైతే నీలో అట్టి ఆత్మాభిషేకాన్ని ప్రభు ఇస్తాడు, నీకట్టి నడిపింపు దేవుడిస్తాడు, నీకట్టి ఆత్మానుభవాన్ని దేవుడిస్తాడు. ఏంటండి ద్వారపాలకుడి అనుభవం అంటే? అతను ప్రాకారాల దగ్గర కావాలంటాడు, ప్రాకారాలను బలపరుస్తూ ఉంటాడు, ప్రాకారాల దగ్గర సంరక్షణగా ఉంటాడు. మనం కూడా మన కుటుంబానికి, మన సంఘానికి ఒక ద్వారపాలకునిగా, అంటే మనమే ఒక ప్రాకారంగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పా, మన ఇంటికి, మన కుటుంబానికి గోడ చాలా ముఖ్యం. గోడ చాలా ముఖ్యం. మన ఇంటికి గోడ ముఖ్యమే కదా. గోడ లేకపోతే దొంగోడు ఇంట్లోకి చొరబడతాడు. అలాగే మన కుటుంబానికి కూడా గోడ ముఖ్యం. మన ఇంటికి గోడ ఉంది, కుటుంబం గోడ వేరు, ఇంటి గోడ వేరు. నీ కుటుంబానికి గోడ కావాలి అంటే నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఎప్పుడైతే ఒక ఆత్మీయమైన విశ్వాసం అంట దేవుని పాదాల చెంత మోకాళ్ళపై నిలబడతాడో, సాతానికి ఆ మోకాళ్ళ ప్రార్థన పరుని దాటి ఆ కుటుంబాన్ని తాకలేడంట. నమ్మితే ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సాతాను ఇక ఆ కుటుంబాన్ని తాకలేడంట, ఆ కుటుంబం దగ్గరికి రాలేడంట. ఆ మోకాళ్ళ ప్రార్థన పరుడు అనే ఆ ప్రాకారాన్ని సాతాను కదపలేడు. నమ్మితే స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేనంటాను, మనమే మన కుటుంబాలకి ఒక ప్రాకారంగా మారాలి. అలా మారాలంటే మనం ప్రార్థనా పరులం అయి ఉండాలి. ప్రార్థనా పరులం అయి ఉండాలి. సమయం అయిపోతుంది. ఇంకొక మాట కూడా చదువుకుందాం. 12వ అధ్యాయానికి వద్దాం. 12వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కోరాహీయులలో ఎల్కానా, యేషయా, అజరేలు, ఎజెరు, యాషాబాము అని ఇక్కడ కొన్ని పేర్లు కనపడుతున్నాయి. ఇక్కడ మరలా కోరాహీయులు కనపడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు పాస్టర్ గారు మరి వీళ్ళంటే? ఇక్కడ వీళ్ళు దావీదు దగ్గర అంట యుద్ధం చేసే పరాక్రమశాలులుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దావీదు దగ్గర యుద్ధం చేసే పరాక్రమశాలులుగా ఉన్నారంట. అంటే ఈ యథార్థమైన పశ్చాత్తాపంలో నుండి పరాక్రమవంతులు పుట్టుకొచ్చారు. యుద్ధం చేయగలిగిన వారు పుట్టుకొచ్చారు. పోరాటం చేయగలిగిన వారు పుట్టుకొచ్చారు. జయ జీవితం కలిగిన వారు పుట్టుకొచ్చారు. ఒక మాట అండి ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. అదేంటంటే, ఒకవేళ మనలో యథార్థమైన పశ్చాత్తాపం మనలో రేకెత్తించబడితే, ఒక నిజమైన పశ్చాత్తాపం మనలో కలిగితే, మనకి కూడా జయ జీవితం అనేది అలవాటు అయిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి జయ జీవితం ఉంటుందా? కారణం ఏంటంటే వాళ్ళలో పశ్చాత్తాపం సరైనది కాదు. పశ్చాత్తాపం సరైనదిగా ఉంటే నీ జయ జీవితం దేవుడికి అనుగ్రహిస్తాడు. వాక్యం చెబుతున్న మాట, సాతానుతో పోరాడి వాడిని ఎదిరించి జయించమని వాక్యం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మాట వెళ్తే బలహీనతలతో పడిపోవటం కాదు, జయించలేకపోతున్నానంటం కాదు. కోపాన్ని కావచ్చు, క్రోధాన్ని కావచ్చు, అసూయను కావచ్చు, మోహాన్ని కావచ్చు, శరీర కోరికలను కావచ్చు, జయించగలిగిన శక్తి మనకు కావాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. జయించగలిగిన కృప మనకు కావాలి. యథార్థమైన పశ్చాత్తాపంలో నుండి యుద్ధములో జయ జీవితం అనుగ్రహించబడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కోరాహు కుమారులట యథార్థంగా పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారి సంతానంలో పరాక్రమవంతులు పుట్టారు.
చాలా మాటలు మాట్లాడుకున్నాం ఇప్పటికి. ఒకటి ప్రవక్తలు వచ్చారు, రెండు ఎవరు వచ్చారంట? ఒకటి ప్రవక్తలు వచ్చారు, రెండోది ఎవరు? ఆరాధికుల కంటే ముందు ఇంకో మాట ఉంది, నమ్మకమైన న్యాయాధిపతి. మూడవదికి ఎవరు వచ్చారంట? ఆరాధికులు వచ్చారంట. నాలుగవదికి ఇప్పుడు ఎవరు వచ్చారు? ప్రాకారాల దగ్గర ద్వారపాలకులు వచ్చారు కదా. ఐదవదికి ఎవరు వస్తున్నారు? పరాక్రమశాలులు, పోరాటం చేసేవారు, విజయం కలిగిన వారు, సాతాన్ని జయించేవారు. అందరూ ఓడిపోతుంటే వీరు మాత్రం యుద్ధములో విజయం కలిగిన వారిగా కనబడుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నేను ఒక చిన్న మాట అంటాను, జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజుల్లో చాలా మంది అనే మాట ఏంటి తెలుసా? వాళ్ళు పాపం చేయట్లేదు, వీళ్ళు పాపం చేయట్లేదు, ఈ నీతిమంతుడు ఆడు నీతిమంతుడు అని అంటున్నారు. అందరూ ఓడిపోయే సమయంలో యుద్ధంలో గెలిచిన వాడే పరాక్రమశాలి. సామాన్య సైనికుడికి పరాక్రమశాలికి తేడా అదే. 2వ సమూయేలు గ్రంథం ఆఖరి నుంచి 2వ అధ్యాయం చదవండి. దావీదు దగ్గర ఉన్న పరాక్రమశాలుల వివరాలు కనబడతాయి. అక్కడ రాసుండే మాట ఏంటో తెలుసా? సైనికులందరూ పారిపోయినప్పుడంట వాళ్ళొక్కళ్ళే నిలబడి యుద్ధంలో వేల మందిని హతం చేశారట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి రాయబడుతుంది, అందరూ పారిపోయినప్పుడు అతను ఒక్కడే వెళ్ళి బావిలో ఉన్న సింహాన్ని జయించాడు. మరొక వ్యక్తి గురించి రాయబడుతుంది, అందరూ పారిపోయినప్పుడు అతను ఒక్కడే వెళ్ళి బలవంతుడైన శత్రువుతో పోరాటం చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో సాతాను చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనుషులందరినీ పాపమనే మత్తుకు బానిసల్ని చేస్తుంది. అయితే నీ పశ్చాత్తాపం, నీ భక్తి యథార్థమైనదైతే నీవు జయ జీవితాన్ని సంపాదిస్తావు, నీవు గెలుస్తావు, నీవు పరాక్రమశాలిగా యుద్ధములో ఆత్మీయమైన విజయాన్ని పొందుకుంటావు. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆ తర్వాత మాట మరలా ఒకసారి 9వ అధ్యాయానికి వద్దాం. ఆ తర్వాత మాట 9వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం ఆఖరిగా. లేవీయులలో కోరాహు సంతతి వారైన షెల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తీత్యా పిండి వంటల మీద ఉంచబడెను. హల్లెలూయా. అసలు ఎంత భాగ్యం అంటే వీళ్ళు లేని చోటు లేదు. ఇక మందిరంలో వంట చేసి వడ్డించేది కూడా కోరాహు సంతానమేనంట. మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండేది చూసుకునేది కూడా కోరాహు సంతానమేనంట. మందిర పరిచర్య చేసేది కూడా వాళ్ళేనంట. మందిరంలో వంట పనులన్నీ చేసేది వాళ్ళేనంట. కోరాహు సంతానానికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యథార్థమైన భక్తిలో నుండి పరిచర్య చేయాలని ఒక ఆశ పుట్టుకొచ్చింది. మందిరం గురించిన ఆసక్తి పుట్టుకొచ్చింది. దేవుని మందిరం కొరకైన ఒక ఆశ, ఒక ఆసక్తి. యేసు ప్రభువారు దేవాలయంలో పావురాలు అమ్మేవారిని, రోకలు మార్చేవారిని అందరినీ తరిమి కొడుతున్న సమయంలో ఆయన శిష్యులు అనుకుంటారు, ఆయన మందిరం గురించిన ఆసక్తి ఆయన భక్షించుచున్నది అంటారు. హల్లెలూయా. ఈ రోజున మనలో కొంతమందికి మందిరం అంటే ఆసక్తి లేదేమో. మందిరం అంటే ఆసక్తి లేదు అంటే మనలో భక్తి సన్నగిల్లిపోతుందని అర్థం. ఎప్పుడైతే దేవుని మీద మనకిష్టం పెరిగిద్దో దేవుని ఇంటి మీద కూడా మనకిష్టం పెరిగిద్ది. దేవుడంటే మనకిష్టం పెరిగితే దేవుని ఇంటి మీద కూడా మనకిష్టం పెరిగిద్ది. దేవుని ఇల్లును ఎలాగైనా సంరక్షించుకోవాలి, మందిరం కొరకు ప్రార్థన చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో సమృద్ధి ఉండాలి, దైవజనులకు నేను సహాయంగా నిలబడాలి, నా కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనులకు నేను సహకారిగా ఉండాలి అనే ఒక ఆలోచన దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. దేవుని మందిరంలో మనలో ఒక నమ్మకమైన పనివారుగా దేవుడు నిలబెడతాడు. ప్రార్థనా పరులుగా దేవుడు వాడుకుంటాడు. నమ్మకమైన పరిచర్య చేయగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దైవికమైన మనసుతో దేవుడు మనల్ని నింపేస్తాడు. ఇక కృపలో లోతుకు నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కోరాహు సంతానం ఇక పశ్చాత్తాపం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన బహుమానాలు, ఫలాలు ఎలాగున్నాయండి అంటే వారిలో నుండట మందిర పరిచర్య చేసేవారిని దేవుడు పుట్టించాడంట. మందిరంలో వంట అంతా వాళ్ళేనంట. పిండి వంటలన్నీ వాళ్ళే చేయడం, వాళ్ళే వడ్డించడం, వాళ్ళే చూసుకోవడం సమస్తం. వంటశాల మొత్తం వాళ్ళదే. మందిరంలో సమృద్ధి ఉండాలి. మరలా చెబుతున్నా, నీ భక్తి యథార్థమైందైతే
దేవుని మందిరం గురించిన ఆలోచన నీకు వచ్చింది. నీ కొరకు ప్రార్థన చేసే మందిరం, నువ్వు ఆరాధించే స్థలాన్ని నువ్వు మర్చిపో. నీ ప్రతి పరిస్థితిలో మందిరాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావు. దేవుని మందిరం కొరకు నువ్వు కష్టపడతావు. మందిర క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడతావు. హల్లెలూయా. మధ్యకాలంలో ఒక చోట ఒక తల్లిగారు సంఘం కొరకు, మందిరం కొరకు కన్నీటితో భారంగా ప్రార్థన చేయడం నేను విన్నాను. భారంగా, కన్నీటితో, రోదంతో, అయ్యా మా మందిరంలో కొత్త వారిని నడిపించయ్యా, అన్యుల్ని నడిపించయ్యా, రక్షణ వేసయ్యా, మా కొరకు పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారు కానీ ఎవరు రావట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాయి. చాలా 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 బాధ అనిపించింది. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి అలా ప్రార్థన చేసినందుకు కాదు, అలా ప్రార్థన చేసే వాళ్ళు ఈ రోజుల్లో కనపట్లేదని బాధ అనిపించింది. ఒకప్పుడు సంఘ క్షేమం కొరకు ఎంత మొరపెట్టేవారు, ఎంత కష్టపడేవారు. మందిరంలో ఏదైనా జరుగుతుందంటే, ఏదైనా పని ఉందంటే, ఏదైనా ప్రార్థన ఉందంటే, ఇది మా దేవుని ఇల్లు, ఇది మా కుటుంబం యొక్క నివాస స్థలం, ఆత్మీయమైన ఇది పరిశుద్ధుల దేవుని మందిరం అని అందరూ ఇది ఒక కుటుంబ నివాసుల ఆత్మీయ నివాసులా దీన్ని భావించి దీని కొరకు ఎంత కష్టపడేవాళ్ళం. ఈ రోజుల్లో ఆ వేదన లేదు. సంఘంలో ఆ భారం కనపట్ల, ఆ బాధ్యత కనపట్ల, భారం తగ్గి. నేను మాట చెప్పనా, మనం ఎప్పుడైతే దేవుని మందిరం కొరకు భారంతో ఏడవటం మానేశామో మన ప్రార్థన దీపాలు కూడా ఆరిపోవడం మొదలయ్యాయి. మన ప్రార్థన దీపాలు అప్పటి నుంచి ఆరిపోవడం మొదలయ్యాయి. ఇప్పటి నుంచి అయితే మనం మరలా దేవుని మందిరం కొరకు రోధించడం మొదలు పెడతామో, నశించిపోతున్న ఆత్మల కొరకు నీ కళ్ళ నుండి ఎప్పుడైతే కన్నీరు మొదలయ్యిందో గుర్తుపెట్టుకోండి, నీ హృదయం కదిలిన రోజు అదే. పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని తాకిన రోజు అదే. నీ హృదయం ఆత్మశక్తి చేత రగిలించబడిన రోజు అదే. కోరాహు సంతానం యథార్థమైన పశ్చాత్తాపం. ప్రవక్తలు వచ్చారు, దైవజనులు వచ్చారు, ఆరాధికులు వచ్చారు, ప్రాకారాల దగ్గర కావలి వారు వచ్చారు, పరాక్రమవంతులు వచ్చారు, ఆఖరిగా పరిచారకులు వచ్చారు, పరిచర్య చేసేవారు వచ్చారు. ఈ రాత్రి మన పశ్చాత్తాపం మనలో ఏం తీసుకొచ్చిందని మనం యథార్థమైన పశ్చాత్తాపం అంటున్నాం. ఒక యథార్థమైన ఆరాధికుడిగా నేను మార్చిందా? ఒక ప్రవక్తగా నీకు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తుందా? లేకపోతే ఒక బలమైన ప్రార్థనా పరుల్లాగా, ప్రాకారాల ద్వారపాలకుల్లాగా నువ్వు తయారయ్యావా? లేకపోతే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు జయ జీవితం ఉందా? లేకపోతే ఆఖరిగా పరిచర్య చేసే ఒక ఆసక్తి దేవుడు ఏమైనా ఇస్తున్నాడా నీకు? నీ పశ్చాత్తాపం నిజమైనదైతే ఈ అనుభవాలన్నీ నీకు దేవుడు నేర్పిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య మాట్లాడిన మాట మనం అందరం విన్నాము. మన జీవితాలు యేసయ్య చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పాదాల చెంత అందరం ప్రార్థన, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుని, ఎవరు నిర్లక్ష్యం